హైదరాబాద్ నచికేత తపోవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ సప్తపన్నిలో రాఖీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ హితంగా రీసైకిల్డ్ వస్తువులతో రాఖీల్ని రూపొందించారు. ట్రస్ట్ అండ్ ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న రాఖీ ఎగ్జిబిషన్ ను జస్టిస్ ఈవి వేణుగోపాల్ ప్రారంభించారు. పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్న నచికేత తపోవన్ ట్రస్ట్ ను అభినందించారు. వారు విద్యానికేతన్ వాళ్ళు మేనేజ్మెంట్ వారు మేడం గారు ముఖ్యంగా వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి పేద పిల్లలందరినీ కూడా ఎవరైతే విద్యకు దూరమైనటువంటి వర్గాలు చదువుకునేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు చదువును కొనలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేరదీసి వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో వివిధ ఎన్జిఓలందరితో కూడా వాళ్ళు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా వాలంటరీగా ఈ నోబుల్ కాజ్ ఏదైతే ఉన్నదో ఆ నోబుల్ కాజ్కి సపోర్ట్ చేసే విధంగా వచ్చే ఎన్జిఓలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా వాళ్ళు వాలంటరీగా ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మహోద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ముందు నడిపిస్తున్నారు. దాన్ని కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ పిలవడానికి నేను ఏదో నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నా. నచికేత తపోవన్ తరఫున ఈరోజు సప్తపర్ణిలో ఫండ్ రైజింగ్ రాఖీ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఇదంతా కూడా వాలంటీర్స్ పిల్లల చేత మా స్కూల్ పిల్లల చేత చేయించారు. ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఈరోజు డిస్ప్లేలో ఉన్నాయి. ఇది ఫండ్ రైజింగ్ ఈవెంటు. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము దీపావళికి రాఖీకి ఇలా చేస్తాము. మాకు 2 స్కూల్స్ ఉన్నాయండి. హైదరాబాద్లో ఒక స్కూల్ మాధాపూర్ దగ్గర అండ్ ఇంకొకటి కోడ్గల్ విలేజ్ జడ్చర్ల మండలంలో అదొక స్కూల్ ఉంది. 2 స్కూల్లో కలిపి 600 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాము. ఈ స్కూళ్ళల్లో ఏది ఫీజు ఉండదు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా స్టేషనరీ అన్నీ మేమే సప్లై చేస్తామండి వాళ్ళకు. మాకు ప్రస్తుతం ఇక్కడ సప్తపర్ణి బంజారా హిల్స్లో సప్తపర్ణిలో రాఖీ సేల్ జరగబోతుంది. అండ్ ఇవన్నీ మా స్కూల్లో మేము స్టూడెంట్స్ వీళ్ళే చేసింది. అండ్ ఇవి రీసైకిల్ నుంచి దాని నుంచి చేసినవి. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాగా ఇది. అండ్ మేము అమ్మ వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు హైయర్ ఎడ్యుకేషన్ దానికి కూడా.